రిజర్వేషన్స్ అనేటువంటివి ఇంకొక 50 చూసుకుందాం. ఈ 50లో ఎస్సీలు అనేటువంటి వాళ్ళకి ఒక 15% పోతే వీళ్ళకి ఒక 8 ఎస్సీలకి వచ్చాయి అనుకుందాం. ఎస్టీలు అనేటువంటి వాళ్ళకి ఒక 4, బీసీలు అనేటువంటి వాళ్ళకి ఒక అంటే బీసీలు అనేటువంటి వాళ్ళకి అంతేనా, ఇంకా కొంచెం ఎక్కువే వస్తాయి అనుకుంటాను. 50లో ఎస్సీలు అనేటువంటి వాళ్ళకి అంటే ఈ మొత్తం ఉద్యోగాలు 50 అంటే ఎస్సీ ఎస్టీ బీసీకి కలుపుకుంటే ఒక వీళ్ళకి సంబంధించినటువంటి ఒక 20 అనుకుందాం. నేను అప్రాక్సిమేట్గా వేస్తున్నాను. వీళ్ళకి సంబంధించినటువంటి ఒక 10 అనుకుందాం. వీళ్ళకి ఒక 27 వేసుకుందాం. వీళ్ళకి ఒక 8 వేసుకుందాం, 35. వీళ్ళకి ఒక 15 వేద్దాం. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీకి వేద్దాం. ఇప్పుడు బీసీలు అనేటువంటి వాళ్ళకి సంబంధించి 27 ఫిల్ అయిపోయినాయి. ఎస్సీలు అనేటువంటి వాళ్ళకి సంబంధించి అంటే తగినంత మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేక ఒక 5 పోస్టులు మిగిలిపోయినాయి. ఎవరి పోస్టులు అవి? ఎస్సీల పోస్టులు. ఎస్టీలు అనేటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఒక 2 పోస్టులు మిగిలిపోయినాయి, వాళ్ళకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేక. ఈ ఎస్సీల యొక్క 5 ఉద్యోగాలు అనేటువంటివి, ఎస్టీల యొక్క 2 ఉద్యోగాలు అనేటువంటివి ఈ సంవత్సరం మిగిలిపోయిన వాటిని మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్కి ఏం చేయాలి? ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్కి ఏం చేయాలి? అంటే క్యారీ ఫార్వర్డ్ అనేటువంటిది చేయాలి. ఈ సంవత్సరం కొత్తగా మనము ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటిది ఒక 100 పోస్టులు అనుకుంటే ఆల్రెడీ పోయిన సంవత్సరం ఉన్నటువంటి 5 పోస్టులు ఎవరివి? ఎస్సీలు. అంటే ఈ 100 పోస్టులలో 50 పోస్టులు అనేటువంటివి ఎవరికి ఇవ్వాలి? ఎస్సీకి ఎస్టీకి బీసీకి ఇవ్వాలి. ఇప్పుడు ఎస్సీవి ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి? అంతకుముందువి 5. అంటే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి 15తో పాటు మళ్ళీ ఎన్ని ఇవ్వాలి? 5. ఎస్టీకి ఆల్రెడీ 8 ఉంటే ఇంకా ఎన్ని ఇవ్వాలి? 2. బీసీకి 27. అంటే లాస్ట్ ఇయర్ పోస్టులు ఏమైనాయి? క్యారీ ఫార్వర్డ్ అయినాయి. ఇప్పుడు ఈ పోస్టులన్నీ కలిపితే ఇక్కడేమో ఎస్సీలకు 20 వచ్చినాయి, బీసీలకి అంటే ఎస్టీలకు 10 వచ్చినాయి, ఇది 27. అంటే 50% మించాయా లేవా? మించినాయిగా. అర్థమైందా నేను చెప్పింది? 50% యాక్చువల్గా ఈ సంవత్సరం ఫిల్ చేయాల్సినటువంటి ఉద్యోగాలలో 50% మాత్రమే రిజర్వేషన్స్ ఉండాలి. కానీ ఇప్పుడు అంతకుముందు వాటిని క్యారీ ఫార్వర్డ్ చూస్తే ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి 50% దాటాయి. మరి దాటినప్పుడు అవి చెల్లుతాయా లేవా అనేటువంటి దానికి సంబంధించి సుప్రీంకోర్టు అనేటువంటిది ఏం చెప్పింది అంటే క్యారీ ఫార్వర్డ్ రూల్ అనేటువంటిది చెల్లుతుంది. కానీ క్యారీ ఫార్వర్డ్ రూల్ చెల్లినప్పటికీ కూడా రిజర్వేషన్స్ ఎంత శాతం దాటకూడదు? 50% దాటకూడదు అని చెప్పింది. మరి ఆ సుప్రీంకోర్టు యొక్క వర్డిక్ట్ అనేటువంటి దాన్ని, సుప్రీంకోర్టు యొక్క తీర్పు అనేటువంటి దాన్ని చెల్లకుండా ఉండడం కోసం, దాన్ని చెల్లకుండా చేయడం కోసం భారత పార్లమెంటు ఒక రాజ్యాంగ సవరణ చట్టం చేసి క్యారీ ఫార్వర్డ్ రూల్ ప్రకారం రిజర్వేషన్స్ అనేటువంటివి 50% మించినప్పటికీ చెల్లుతాయి అని చెప్పింది. ఈ ఆర్టికల్ 16లో 4B. అంటే ఆ సంవత్సరం కల్పించేటువంటి రిజర్వేషన్స్లో లాస్ట్ సంవత్సరం మిగిలిపోయినటువంటి పోస్టులను కూడా కలిపినప్పుడు ఆ రిజర్వేషన్స్ 50% మించినప్పటికీ కూడా అవి చెల్లుతాయి అని చెప్పినటువంటి ఆర్టికల్ ఏంటండి? 16లో 4B. క్యారీ ఫార్వర్డ్ రూల్ ప్రకారం రిజర్వేషన్స్ అనేటువంటివి మోర్ దాన్ 50% ఉన్నప్పటికీ అవి చెల్లుతాయి అని చెప్పినటువంటిది ఈ 16లో 4B అనేటువంటిది. ఇది 81వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 ప్రకారం రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. 81వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 81వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 ప్రకారం రాజ్యాంగంలో చేర్చుకున్నాం. క్యారీ ఫార్వర్డ్ రూల్ను అనుసరించి రిజర్వేషన్స్ అనేటువంటివి 50% మించినప్పటికీ కూడా
పోయిన సంవత్సరం మిగిలిపోయినటువంటి సీట్లని ఈ సంవత్సరం కలిపినప్పుడు రిజర్వేషన్స్ అనేటువంటివి ఖచ్చితంగా 50% దాటుతాయి. అయినప్పటికీ అది చెల్లుబాటు అవుతుంది అని చెప్పి రాజ్యాంగంలో ఒక సవరణ అనేటువంటిది చేసుకోవడం జరిగింది. సవరణ చేసి 16(4)B అనేటువంటి ఆర్టికల్ను చేర్చుకున్నారు. 81వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 ప్రకారం ఇది 16లో 4B అనేటువంటిది. నెక్స్ట్ 16లో 5 అనేటువంటి ఆర్టికల్, 16లో 5 అనేటువంటి ఆర్టికల్ రిజర్వేషన్స్ అన్నిటి గురించి మీకు కొంచెం క్లారిటీ వస్తే వీటన్నిటి గురించి క్లారిఫికేషన్ వస్తుంది. అది వస్తుంది. ఇంకా 2 ఆర్టికల్స్ చెప్పిన తర్వాత దాని గురించే చెప్తాను. 16లో 5 అనేటువంటి ఆర్టికల్ దేనికి సంబంధించింది అంటే కొన్ని మత సంబంధమైనటువంటి ఇన్స్టిట్యూట్స్లో కొన్ని ఉద్యోగాలను ఆ మతాల వాళ్ళకే కేటాయించడం అనేటువంటిది వివక్షత కిందికి రాదు. అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్లో, మత సంబంధమైనటువంటి ఇన్స్టిట్యూట్స్లో ఉద్యోగాలు అనేటువంటివి ఆ మతం వాళ్ళకే కల్పించడం అనేటువంటిది వివక్షత కిందికి రాదు. ఇప్పుడు హిందూ దేవాలయాలకు సంబంధించి ఎండోమెంట్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఒక 200 ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు హిందూ దేవాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎవరై ఉండాలని ఉంటుంది కండిషన్? హిందువులే అయి ఉంటుంది. అంతేనా? ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డులు అనేటువంటి ఉంటాయి. ఇటువంటి వాటిల్లో మదర్సాలు అనేటువంటి ఉంటాయి. ఇటువంటి వాళ్ళలో పనిచేసేటప్పుడు అటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎవరై ఉండాలని చెప్తుంది? ముస్లిమ్స్ అయి ఉండాలి అని చెప్తుంది. అంటే ఇప్పుడు టీటీడీ అనేటువంటిది తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి వాళ్ళు హిందువులు అయి ఉండాలి అని ఒక రూల్ ఉంటుంది. అదే ఈ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా హిందువులు అయి ఉండాలి అని రూల్ ఉంటుంది. ఇది మతపరమైనటువంటి వివక్షతలు చూపించకూడదు అని చెప్పింది కదా. మరి వివక్షతలు చూపిస్తుంది అని ఎందుకు అంటే ఇటువంటి వివక్షతలు చూపిస్తుంది అని చెప్పి మనం ఏమీ అనకూడదు. 16లో 5 అనేటువంటిది ఏంటి అంటే కొన్ని మత సంస్థలు, అది పూర్తిగా ఎవరికి ఉద్దేశించినవి? ఆ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటివి కేవలం మతపరమైన సంస్థలు. అవి ఉండేవే వాళ్ళ మతానికి సంబంధించి. అటువంటి వాళ్ళలో కూడా మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, అన్ని మతాల వాళ్ళు దూరుతాము, అన్ని మతాల వాళ్ళు వెళ్తాము అంటే కుదరదు. ఎందుకని అంటే ఆ ఇన్స్టిట్యూట్స్ ఎవరికి సంబంధించినవి? కేవలం ఆ మతాల వాళ్లకు సంబంధించినదే, ఆ మత అభివృద్ధికి సంబంధించినటువంటివి. కాబట్టి మతపరమైనటువంటి ఇన్స్టిట్యూట్స్లో అవి మామూలుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి దేవాలయాలు కావచ్చు, అటువంటి చోట మాత్రం కొన్ని రిజర్వేషన్స్ అనేటువంటివి చెల్లవు. అంటే కొన్ని రిజర్వేషన్స్ అంటే వాళ్ళ మతాలకు మాత్రమే కేటాయించుకోవడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం కాదు అని చెప్తుంది ఈ ఆర్టికల్ 16లో 5. మళ్ళీ చెప్తాను చూడండి. ఇది కొంచెం మనము చెప్పినటువంటి వాటిలో ఈక్వాలిటీకి కొంచెం ఎగ్జాంప్షన్, అవునా కదా? ఈక్వాలిటీకి అంటే అన్ని మతాల వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని చెప్పింది కదా. కానీ అన్ని మతాల వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఇవ్వాలి అని చెప్పినప్పటికీ ఎక్కడ ఎగ్జాంప్షన్ ఉంది అంటే ప్రత్యేకంగా ఆ మతానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ప్రత్యేకంగా ఆ మత సంస్థలకు సంబంధించినటువంటి ఏవైనా ఉద్యోగాలు కావచ్చు, ప్రత్యేకంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలకు సంబంధించినటువంటివి కావచ్చు, ఇటువంటివి నిర్వహించడంలో, ఇటువంటి చోట్ల ఉద్యోగాలు చేయడంలో ఆ మతాల వాళ్ళకే కేటాయించడం అనేటువంటిది వివక్షత కిందకి పరిగణించరాదు. ఏ మతానికి సంబంధించిన ముస్లింల ఉద్యోగాలని ముస్లింలే చేపట్టవచ్చు, క్రిస్టియన్స్ యొక్క ఉద్యోగాలని
వాళ్ళకే అలకేట్ చేయొచ్చు, హిందువుల యొక్క ఉద్యోగాలని హిందువులకే అలకేట్ చేయొచ్చు. ఇప్పుడు చర్చిలలో హిందువులు అనేటువంటి వాళ్ళు పనిచేయడానికి లేదు, అదే ముస్లింలు అనేటువంటి వాళ్ళు హిందూ ఇన్స్టిట్యూట్స్లో లేకపోతే హిందూ దేవాలయాల్లో పనిచేయడానికి లేదు అనేటువంటిది ఈ కాన్సెప్ట్ గురించి చెప్తుంది ఈ ఆర్టికల్ 16లో 5 అనేటువంటిది. ఏం చెప్తుందండి? రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్లో అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, జాబ్స్కు సంబంధించి ఆ మతం వాళ్ళకే కొన్ని అవకాశాలు అనేటువంటివి కల్పించడం, ఆ మతం వాళ్ళకే అలవెన్స్ అనేటువంటిది ఇవ్వడం వివక్షత కిందికి రాదు. ఇట్స్ నాట్ ఏ డిస్క్రిమినేషన్, ఇట్స్ నాట్ ఏ డిస్క్రిమినేషన్ అంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా మీరు టీటీడీ నోటిఫికేషన్ చూడండి, లాస్ట్లో ఏమై ఉంటుంది? హిందువై ఉండాలి అంటుంది, అంతేనా చెప్పేది? లాస్ట్లో ఏముంటుంది? హిందూ. ఎండోమెంట్ నోటిఫికేషన్ చూడండి, లాస్ట్లో ఏముంటుంది? హిందూ. మరి హిందూస్ అనేటువంటి హిందువులకు మాత్రమే ఈ టీటీడీ ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పేసి మనం కోర్టుకి వెళ్ళకూడదు. ఎందుకని? తిరుపతి దేవస్థానం అనేటువంటిది పూర్తిగా హిందూ మతానికి సంబంధించింది కాబట్టి, పూర్తిగా మతపరమైనటువంటిది కాబట్టి, ఆ మతానికి సంబంధించినటువంటి ఉద్యోగాలలో ఇతర మతాల వాళ్ళు ఉండరాదు. ఇతర మతాల వాళ్ళు అసలు ఆ మతం పైన ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఆ మతానికి వాల్యూ ఇవ్వనప్పుడు మీరు అక్కడ ఉద్యోగాలు అనేటువంటివి చేయడానికి లేదు. అలాగే ఒక హిందువులకే కాదు, ముస్లిం మదర్సాలు లేకపోతే వక్ఫ్ బోర్డులు అనేటువంటివి ఉంటాయి, వాటిల్లో ఉద్యోగాలు ఓన్లీ ఎవరికి మాత్రమే పరిమితం? ముస్లింలకి. అదే ఈ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి చర్చిలకు సంబంధించినటువంటివి లేకపోతే క్రిస్టియన్ ఆఫీసులకు సంబంధించినటువంటివి ఇటువంటి వాటిలో ఉద్యోగాలు ఓన్లీ క్రిస్టియన్స్కి మాత్రమే పరిమితం చేస్తూ కొన్ని ఆంక్షలు విధించవచ్చు అంటుంది ఈ ఆర్టికల్ 16లో 5 అనేటువంటిది. ఓకేనా? 16లో 5 ఏం చెప్తుంది? మతానికి సంబంధించినటువంటి సంస్థలలో కొన్ని ఉద్యోగాలని లేకపోతే మతానికి సంబంధించినటువంటి ఉద్యోగాలని ఆ మతం వాళ్ళకే కేటాయించడం వివక్షత కిందికి రాదు అంటుంది ఈ ఆర్టికల్ 16లో 5 అనేటువంటిది. లాస్ట్ది 16లో 6 అనేటువంటిది. 16లో 6 అనేటువంటిది ఇది ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో 10% రిజర్వేషన్స్ అనేటువంటివి కల్పించాలి. 10% రిజర్వేషన్స్ ప్రొవైడెడ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఇవన్నీ కూడా 10% రిజర్వేషన్స్ అనేటువంటివి ఏ ఉద్యోగాలు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పుడు, ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేసేటప్పుడు 10% ఉద్యోగాలు ఎవరి కోసం అలకేట్ చేయాలి? ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేటువంటి వాళ్ళకి అలకేట్ చేయాలి అంటుంది ఏ ఆర్టికల్ 16లో 6. 16లో 1 ఏం చెప్పింది? ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు, ఈక్వల్ ఆపర్చునిటీస్ గురించి చెప్తుంది. 16లో 2 ఏం చెప్పింది? ప్రజలందరి మధ్య జాతి, జన్మ, మత, లింగ దానితో పాటు నివాసం ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం నిషేధం. నెక్స్ట్ 16లో 3 అనేటువంటిది కొన్ని ఉద్యోగాలలో నివాసం అనేటువంటి దాని ఆధారంగా చేసుకొని కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు, లోకల్, నాన్ లోకల్ అనేటువంటి దానికి సంబంధించి. 16లో 4 అనేటువంటిది ఏం చెప్పింది? ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి కొన్ని ఉద్యోగాలు అనేటువంటివి రిజర్వ్ చేయవచ్చు, వాళ్ళు తరతరాలుగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు కాబట్టి. 16లో 4A ఏం చెప్పింది? ఎస్సీ, ఎస్టీలకి వాళ్ళ యొక్క ఉద్యోగాలు కల్పించేటప్పుడే కాదు, తర్వాత సర్వీసులో ఉన్నప్పుడు
ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పింది. దీనిని ఏ అమెండ్మెంట్ ప్రకారం 77 అమెండ్మెంట్ 1995 ప్రకారం 16లో 4B ఏం చెప్పింది? క్యారీ ఫార్వర్డ్ రూల్ అంటే 1 సంవత్సరం ఎస్సీ ఎస్టీలకు కేటాయించినటువంటి ఉద్యోగాలు ఏవైనా కూడా ఆ సంవత్సరం మిగిలిపోతే వాటిని తర్వాత సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు మొత్తం ఉద్యోగాల సంఖ్య 50% మించినప్పటికీ అవి చెల్లుతాయి అంటుంది. ఏ ఆర్టికల్ అంటే 16లో 4B అనేటువంటిది. ఏ అమెండ్మెంట్ ప్రకారం? 16లో 81 అమెండ్మెంట్ 2000 ప్రకారం, 81వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 ప్రకారం. నెక్స్ట్ ఇది 16లో 5 అనేటువంటిది ఏం చెప్తుంది? కొన్ని రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్లో మత సంబంధమైనటువంటి సంస్థలలో ఉద్యోగాలు ఆ మతం వాళ్ళకే కేటాయించడం అనేటువంటిది వివక్షత కిందికి రాదు అంటుంది. 16లో 6 అనేటువంటిది ఏం చెప్తుంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 10% ఉద్యోగాలు అనేటువంటివి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి కల్పించాలి, ఇదేమి వివక్షత కిందికి రాదు అంటుంది 16లో 6 అనేటువంటి ఆర్టికల్. మరి 16లో 6 అనేటువంటి ఆర్టికల్ని ఎప్పుడు చేర్చుకున్నారు? 103వ రాజ్యాంగ సవరణ చట్టం 103 అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం, 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ప్రకారం 16లో 6 అనేటువంటి ఆర్టికల్ని చేర్చుకోవడం జరిగింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ప్రకారం దీనిని రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. 15th ఆర్టికల్లో అంటే 15లో ఎన్ని సబ్ ఆర్టికల్స్ చూసాం? 6. 16లో ఎన్ని సబ్ ఆర్టికల్స్ చూసాం? 6 సబ్ ఆర్టికల్స్ చూడడం జరిగింది. 15లో 6, 16లో 6 అనేటువంటి ఆర్టికల్స్ చూసాం. 15 ఆర్టికల్ అనేటువంటిది 16 ఆర్టికల్ అనేటువంటిది రెండు చాలా వరకు సిమిలర్ గానే ఉంటాయి. చాలా వరకు రెండు కూడా వివక్షతలు నిషేధించడం అనేది అంటుంది. మొదటిది 15 అనేటువంటిది జనరల్ డిస్క్రిమినేషన్, 16 అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగాలలో డిస్క్రిమినేషన్ అనేటువంటిది. ప్రభుత్వ ఉద్యోగాలలో వివక్షత గురించి 16 ఆర్టికల్ చెప్తుంటే జనరల్గా సమాజంలో ఉండేటువంటి వివక్షతలన్నీ కూడా నిషేధించడం అనేది అని 15th ఆర్టికల్ అనేటువంటిది చెప్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ లాంటిది తీసుకుందాం. రిజర్వేషన్స్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక కొంచెం చాప్టర్ అనేటువంటిది చెప్పుకుందాం. దాంట్లో 2 రకాలైనటువంటి రిజర్వేషన్స్ గురించి చెప్దాం. వర్టికల్ రిజర్వేషన్స్, హారిజంటల్ రిజర్వేషన్స్. వర్టికల్ రిజర్వేషన్స్, హారిజంటల్ రిజర్వేషన్స్ అనేటువంటివి. వర్టికల్ రిజర్వేషన్స్, హారిజంటల్ దీంట్లో పెద్దగా ఏముండదు, డెఫినేషన్స్ అంతా కూడా మీకు అవసరం లేదు. జస్ట్ చూడండి, వర్టికల్ రిజర్వేషన్స్ అనేటువంటివి ఇప్పుడు చూద్దాం. మొత్తం 100 ఉద్యోగాలు అనుకుందాం. రాయద్దు, ఒకసారి చూడండి. 100 ఉద్యోగాలు అనుకుందాం. జనరల్ కేటగిరీ అంటే మొత్తం రిజర్వేషన్స్ 60 ఉన్నాయిగా, 60% ఉన్నాయిగా. ఇప్పుడు జనరల్ కేటగిరీ ఎంత ఉన్నాయి? 40. నెక్స్ట్ ఎస్సీలు అనేటువంటి వాళ్ళకి ఎన్ని ఉన్నాయి? 15. ఎస్టీలు అనేటువంటి వాళ్ళకి ఎన్ని ఉన్నాయి? 7. బీసీలు అనేటువంటి వాళ్ళకి ఎన్ని ఉండాలి? 27. బీసీలు అనేటువంటి వాళ్ళకి ఎన్ని ఉన్నాయి? 27. సరే, అన్నీ 100 అయిపోయిందా? ఎంతైనాయి? ఒక్కడి ఈడబ్ల్యూఎస్ ఉంది కదండి, 10. ఎన్నైనాయి? 99.5 అయి ఉంటుంది, అంతేనా? 99.5 99.5 కూడా కాదు, ఇక్కడ 7.5 అంటే
8 సరిపోయిందా ఇప్పుడు? సరే, జనరల్లో 40, ఎస్సీకి 15, ఎస్టీకి 8, బీసీకి 27, ఈడబ్ల్యూఎస్ 10, టోటల్ 100. ఇలా డివైడ్ చేయడాన్ని వర్టికల్ రిజర్వేషన్స్ అంటాం. అర్థమవుతుందా నేను చెప్పేది? వర్టికల్ రిజర్వేషన్స్ అంటే టోటల్ పోస్టుల్లో మొత్తము ఎవరెవరికి ఎన్ని ఇస్తున్నాం, జనరల్కి ఎన్ని ఇస్తున్నాం, ఎస్సీకి ఎన్ని ఇస్తున్నాం, ఎస్టీకి ఎన్ని ఇస్తున్నాం, బీసీకి ఎన్ని ఇస్తున్నాం, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఇస్తున్నాం. ఇది ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే 16లో 4 అనేటువంటిది. ఇంతేనా చెప్పేది? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అనేటువంటి దాని గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఏ ఆర్టికల్ గురించి చెప్తున్నాను? 16లో 4. ఇక్కడితో అయిపోలేదు, ఇంకొకసారి చూడండి. ఇప్పుడు ఉమెన్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కడైనా రిజర్వేషన్ గురించి చెప్పిందా? స్పోర్ట్స్ పర్సన్ అనేటువంటి వాళ్ళ రిజర్వేషన్స్ గురించి చెప్పిందా? లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ అనేటువంటి వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ చెప్పిందా? చెప్పలేదు కదా. ఉమెన్స్ అనేటువంటి వాళ్ళకి, స్పోర్ట్స్ పర్సన్ అనేటువంటి వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ అనేటువంటి వాళ్ళకు మరి ఇటువంటి వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ గురించి ఎవరు చెప్తారు? ఎవరు చెప్తున్నారు? హారిజంటల్ రిజర్వేషన్స్. ఇది వర్టికల్ అయితే మళ్ళీ హారిజంటల్ అంటే రిజర్వేషన్స్ ఇన్ రిజర్వేషన్స్. అర్థమవుతుందా? హారిజంటల్ అంటే ఏంటండి? రిజర్వేషన్స్ ఇన్ రిజర్వేషన్స్. ఇప్పుడు చూడండి, మొత్తం ఉద్యోగాలలో మహిళలు ఎంతమంది ఉండాలి? 33% ఉండాలి. అంతేనా? మొత్తం ఉద్యోగాల్లో మహిళలు ఎంతమంది? 33% అంటే 100 మంది మొత్తం ఉద్యోగాలలో అంటే 100 మందిలో 33 మహిళలకు ఇచ్చేసి మిగిలినటువంటి వాళ్ళలో జనరల్కి అంటే మిగిలిన వాళ్ళలో జనరల్కి ఇంత, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 15% అంటే 8% అంటే ఎవరు నష్టపోతారు? అంతేనా? వాళ్ళకి ఏముంటాయి? ఇంకా 4-5 మిగులుతాయి. అంతేనా? మిగిలేది వీళ్ళకి మొత్తం ఉద్యోగాలలో 33 పోయినాయి అంటే ఎస్సీలకి ఇంకెన్ని మిగిలినాయి? 77 మిగిలినాయి. ఈ 77లో కూడా 15% ఎవరికి ఇవ్వాలి? ఎస్సీలకి. 8% ఎవరికి ఇవ్వాలి? 27% ఎవరికి ఇవ్వాలి? ఇంకా ఎన్ని మిగులుతాయి? మహా అంటే ఒక 10-15 మిగులుతాయి. ఎవరికి? జనరల్కి. మరి అప్పుడు ఎవరు నష్టపోతారు? జనరల్ వాళ్ళు నష్టపోతారు. కాబట్టి జనరలే కాదు, మిగతా వాళ్ళు కూడా నష్టపోతారు. అటువంటి రిజర్వేషన్స్ అనేటువంటివి ఇవ్వకుండా ఈ 40లో 33% ఎవరివి? ఉమెన్స్వి. అర్థమవుతుందని నేను చెప్పేది? ఈ 15 జాబ్స్లో 33% ఎవరివి? ఉమెన్స్వి. ఈ 8%లో 33% ఎవరివి? ఉమెన్స్వి. ఈ 27లో 30% ఉమెన్స్వి. ఈ 10లో 33% ఉమెన్స్వి. అర్థమైందా నేను చెప్పింది? అంటే రిజర్వేషన్స్లో కూడా మళ్ళీ ఏమున్నాయి?